ఫ్రెండ్షిప్ అనేది మన అందరి జీవితంలో ఒక అమూల్యమైన బంధం లాంటిది. కానీ ప్రతి స్నేహం నిజమైందేనా? కొన్నిసార్లు మనం ఎంతో నమ్ముకున్న వాళ్ళే పాములాగా మారి మనల్ని కాటువేస్తూ ఉంటారు. నమ్మకంగా కనిపించే వాళ్ళే మన వెనకాల ఎన్నో కుట్రలు పన్నుతూ ఉంటారు. అలాంటి సంబంధాలను ఎలా గుర్తించాలి? నిజమైన స్నేహం అంటే ఏంటి? మీ చుట్టూ ఉన్నవాళ్ళు నిజమైన స్నేహితులేనా? లేక ముసుగులో ఉన్న పాములా? ఈ ఎపిసోడ్‌లో అసలు సత్యాన్ని తెలుసుకుందాం. ఫేక్ ఫ్రెండ్‌షిప్ వల్ల మోసపోయిన అనుభవం మీకు ఉంటే కమెంట్ చేయండి. నిజమైన ఫ్రెండ్స్ అంటే ఎవరు? ఫ్రెండ్షిప్ అనేది భద్రత, నమ్మకం కలిగించే బంధం. కానీ కొన్ని స్నేహం మొదట మధురంగా కనిపిస్తాయి. తర్వాత విషం పూసిన మాటలతో మోసం చేస్తూ ఉంటారు. నిజమైన మిత్రుడు అంటే మీ మంచిని కోరుతాడు. మీ గెలుపుని ఆనందిస్తాడు. కానీ అదే ఫేక్ ఫ్రెండ్షిప్ అయితే మీ ముందు మంచిగా నటించి మీ వెనకాల అసూయ, ద్వేషంతో నిండి ఉంటాడు. మీరు మీ ఫ్రెండ్ ఒకే క్లాస్‌లో చదువుతూ ఉన్నారు. ఎగ్జామ్‌లో మీరు టాప్ ర్యాంక్ తెచ్చుకున్నాక అతను మీ పైన అసూయ పడుతాడు. అప్పటి వరకు మీకు హెల్ప్ చేసిన అతను ఇప్పుడు మీ వెనకాల కుట్రలు పన్నడం మొదలుపెడతాడు. మోసం చేసే ఫ్రెండ్‌ను గుర్తించాలంటే ఇవి తప్పక తెలుసుకోవాలి. ఫేక్ ప్రైజ్. మీ ముందు చాలా మంచివాడిలా నటిస్తారు. కానీ మీ వెనకాల అలాంటి ఫీలింగే ఉండదు. మీ పైన అందరికీ నెగటివిటీని షేర్ చేస్తారు. జెలసీ అండ్ బ్యాక్ స్టాబింగ్. మీ ఎదుగుదల వాళ్ళకి అసలు నచ్చదు. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కిందకి లాగాలా అన్న విధంగా చూస్తూ ఉంటారు. ఆపర్చునిటిక్ బిహేవియర్. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీతో మాట్లాడతారు, మీతో ఉంటారు. మానిప్యులేషన్. మీకు తెలియకుండానే వాళ్ళ లక్ష్యాలను సాధించడానికి మిమ్మల్ని వాడుకుంటారు. ఎగ్జాంపుల్, మీరొక బిజినెస్ స్టార్ట్ చేశారని అనుకుందాం. మీ ఫ్రెండ్ మొదట చాలా సపోర్ట్ చేస్తాడు. కానీ మీరు సక్సెస్ అవుతున్నప్పుడు మీ కస్టమర్స్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి మీకంటే ముందు మార్కెట్‌లోకి వస్తాడు. ఎగ్జాంపుల్, సురేష్ ఒక బిజినెస్‌ని స్టార్ట్ చేయాలి అని అనుకున్నాడు. తన ఐడియా గురించి తను నమ్మిన ఒక ఫ్రెండ్‌కి చెప్పాడు. ఆ ఫ్రెండ్ నేను నీకు హెల్ప్ చేస్తాను అంటూ అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నాడు. కానీ కొన్నాళ్లకు సురేష్ ఐడియాని కాపీ చేసి తన పేరు మీద బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాడు. స్నేహం పేరుతో మన మనసుల్ని అర్థం చేసుకొని చివరికి వెనుక నుంచి కాటువేయడం పాముల లక్షణం. అలాంటి వాళ్ళని వెంటనే గుర్తించి దూరం పెట్టేయాలి. మోసం పోకుండా ఉండాలంటే ఈ స్టెప్స్‌ని ఫాలో అవ్వండి. అలర్ట్‌గా ఉండాలి. వాళ్ళ నిజ స్వరూపం కనుక్కోవాలి. డిస్టెన్స్. ఇలాంటి వారితో మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అవసరం ఉన్నప్పుడు వరకు మాత్రమే మాట్లాడాలి. ప్రొటెక్ట్ యువర్‌సెల్ఫ్. వాళ్ళతో మీ పర్సనల్ లైఫ్ విషయాలను షేర్ చేయకూడదు. కన్క్లూషన్. స్నేహం అనేది మన జీవితాన్ని మెరుగుపరిచే బంధం. కానీ తప్పుడు వ్యక్తులను నమ్మితే అదే మన జీవితాన్ని నాశనం చేసే విషంగా మారుతుంది. ఫైనల్ థాట్. కళ్ళకు కనిపించే ప్రతి వ్యక్తి నిజమైన ఫ్రెండ్ కాదు. కొన్ని స్నేహాలు బంధంగా ఉండవు, బంధించడానికే ఉంటాయి. మీ జీవితంలో అలాంటి అనుభవం ఉందా? ఉంటే కమెంట్ చేయండి.